వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సత్యసాయి జిల్లా రామగిరికి సంబంధించి అటు గోదావరి జిల్లాలో రామచంద్రాపురం నుంచి అటు పార్వతీపురం దగ్గర నుంచి వివిధ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మండలాలకు సంబంధించి కౌన్సిలర్లు అంటే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు కింది స్థాయి నాయకులతో. ఆ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అండ్ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి వాళ్ళ ప్రభుత్వంలో అక్రమాలకు, చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతున్న వాళ్ళకు చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. యాక్చువల్‌గా ఎవరైనా కక్షపూరితంగా వ్యవహరించడాన్ని, కక్షపూరితంగా పాలన చేయడాన్ని ఎవరము కూడా సమర్థించకూడదు, స్వాగతించకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దానికి కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇవ్వడానికి కారణం ఏంటి అన్నది కూడా ఆయన చెబుతూ వచ్చారు. నేను ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెబుతూ వస్తున్నాను. విష బీజాలు నాటుతూ ఉన్నారు. అవి మహావృక్షాలై కూర్చుంటాయి. ఇప్పటికైనా ఆపేయండి అని చెప్పి చెబుతూ వస్తూనే ఉన్నాను. కానీ చంద్రబాబు నాయుడు గారు వాటిని ఆపకుండా విష బీజాలు నాటుతూ వెళ్తూనే ఉన్నారు. ప్రజా సంక్షేమం మీద దృష్టి పెట్టట్లే, ప్రజల బ్రతుకులు మార్చాలని ఆలోచించట్లే. మేము తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు, ఆ సంస్కరణలన్నీ ఎక్కడికక్కడ అమ్మేశారు, అంటే ఎక్కడికక్కడ ఆపేశారు. మేము చేపట్టినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో వాటిని ఇప్పుడు మళ్ళీ కమిషన్ల కోసం అమ్మేసుకుంటున్నారు. కొన్ని మెడికల్ కాలేజీ నిర్మాణాలు లాంటివి ఆపేశారు. ఇవన్నీ చేసుకుంటూ మరొక వైపు ప్రజాస్వామ్య హంతానికి పాల్పడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని కొని చేస్తున్నారు. బలం లేని దగ్గర వాళ్ళు బెదిరింపులకు, దౌర్జన్యాలకు దిగుతూ ఉన్నారు. చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు ఈ కేసులు. ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు ఈ అరెస్టులు. ఒకరి దాంట్లో బెయిల్ వస్తే ఇంకొకటి, ఇంకో దాంట్లో బెయిల్ వస్తే ఇంకొకటి, సంబంధం లేకుండా చిన్న వాటికల్లా కేసులు పెట్టి అన్ని గనక ప్రేరేపితం, రాజకీయ ప్రేరేపితం, కక్షపూరితం. వీళ్ళు చేస్తున్నట్టుగా చూస్తూ ఉంటే, వీళ్ళ చేతిలో బాధితులుగా మారుతున్న వాళ్ళవి చెబుతున్నది వింటూ ఉంటే రక్తం మరిగిపోతూ ఉంది. కానీ గుర్తుపెట్టుకోండి, వీళ్ళు విష బీజాలు నాటుతూ ఉన్నారు. వీళ్ళేదో సినిమా చూపిస్తామనుకుంటున్నారేమో. జగన్ 2.0 సినిమా వీళ్ళు ఎలా తట్టుకుంటారో కూడా చూద్దాం. ఇప్పుడు మీరు ఏ బుక్‌లో అయితే రాసుకోండి. మీరు ఏ బుక్ పేరు ఏమైనా పెట్టుకోండి. ఏ బుక్‌లో అయినా రాసుకోండి. ఉల్లంఘనలకు పాల్పడుతున్న వాళ్ళు, కక్షపూరితంగా వ్యవహరిస్తున్న వాళ్ళు, మిమ్మల్ని సాధిస్తున్న వాళ్ళు రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ఎక్కడికి పోయినా కూడా వాళ్ళని లాక్కొనొచ్చి చట్టం ముందు నిలబెడదాం. జగన్ 2.0 ఎలా ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. మీరు గుర్తుపెట్టుకోండి, రాక్షసులతో యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కలియుగం, ఇప్పుడు ఈ ఈ కలియుగం చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళ రాజకీయాలు ఎట్లున్నాయో మనం చూస్తూ ఉన్నాం. అటువంటి వాళ్లకు వాళ్ళ భాషలోనే సమాధానం చెబుదాం. ఆ సమాధానం చెప్పే రోజు తట్టుకొని ఎట్లా నిలబడతారో చూద్దాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఉన్నారు. ఇటువంటి తెగువ ధైర్యం చూపించండి. ఇటువంటి వాటికి ఏది భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేయాలి అంటే ధైర్యం కావాలి, తెగింపు కావాలి. అండ్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని తిడతారా తిట్టు, కొడతారా కొట్టు, ఏం చేస్తారో చేసుకోండి. భయపడేవాడు ఎవ్వలేడు. మీరు ఏం చేసినా చేసుకోండి. కానీ జగన్ 2.0 సినిమా ఎట్లుంటుందో చూడడానికి మీరు సిద్ధపడండి అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్ వార్నింగ్స్ ఇస్తూ ఉన్నారు. తిడితే తిట్టండి, కొడితే కొట్టండి. ఎంత దుర్మార్గం చేస్తారో చేయండి, ఎన్ని అన్యాయాలు చేస్తారో చేయండి. మీ పాపం పండే రోజు వచ్చినప్పుడు మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. మీరు తట్టుకునేంత వరకు నిలబడగలుగుతారో కూడా చూద్దాం. విషబీజాలు నాటి అవి మహావృక్షాలైన రోజు అది మిమ్మల్ని ఏమంటారు, ఆ మహావృక్షం అనే విషబీజాల్లో మిమ్మల్ని కాదు అంటే భగ్నం చేస్తాయి అన్నట్టు. భగ్గు అనేటట్లు చేస్తాయి. మీరే దాని కింద మండిపోతారు అని. అంటే ఆ స్థాయిలో హరించేస్తాయంటారు కదా మనం విషబీజాలు నాటితే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సర్కారు చేస్తున్న పనులు కూడా అలాగే ఉన్నాయి. జగన్ 2.0 సినిమా అయితే వీళ్ళు ఖచ్చితంగా చూస్తారు. ఎట్టి పరిస్థితుల్లో వదిలే సమస్య లేదు. ఇప్పుడు అధికారం ఉంది, వ్యవస్థలు ఉన్నాయి. ప్రతిదానికి అసలు రాజకీయ కక్షతోటి ఎంత సాధిస్తారో సాధించండి అంటారు. కొడితే కొట్టు, తిడితే తిట్టు, సిద్ధపడండి మీరు తర్వాత కాలంలో కూడా అని చెప్పి జగన్ గారు చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నిజంగానే ఒకసారి చూస్తే భయమేస్తుంది. ప్రజలకు మేలు చేయాల్సిన పాలకులు ఏం చేస్తున్నారు? ఏంటి కేసులు, ఏంటి కక్ష? ఇంత దారుణంగా బరితెగింప బాబోయ్. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు జగన్ చెప్తూ ఉన్నారు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా మీరు కానీ చూస్తారంటున్నారు. ఎన్ని రోజులు ఎలా?
అసలు ఇప్పుడు సర్కారు చూడండి, అసలు ఈ పోలీసులు చూడండి, ఈ వ్యవహార శైలి చూడండి. ఎవడు వీటికి మద్దతిచ్చేది? పైపెచ్చు మళ్ళీ పత్రికలు, టీవీ ఛానెల్ల ముసుగులో కొందరు ఎదవలు మళ్ళీ వాటికి మద్దతు. అసహ్యమేస్తదిరా బాబు!